బాక్సింగ్ డే టెస్టు ఓటమి పౌరుషమో లేక డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ తిట్టారన్న కోపమో తెలియదు గాని సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ పోరాట పటిమను చూపాడు. ఆసీస్ బౌలర్లు ఎంత రెచ్చగొట్టినా మిన్నుకుండిపోయాడు. శరీరానికి బంతులేస్తూ ఒళ్లంతా కుల్లబొడుస్తున్నా మౌనం వహించాడు. ఆ పోరాటమే టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ఆసీస్ పదునైన పేస్ ను ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్ లో పంత్ 40 పరుగులు చేశాడంటే గొప్పే అనుకోవాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాటర్లకు ఆసీస్ పేసర్లు చుక్కలు చూపించారు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ పదునైన పేస్ తో ముప్పు తిప్పలు పెట్టారు. అవుట్ అవ్వకుండా క్రీజులో నిలదొక్కునే ప్రయత్నం చేసిన వారికి శరీరానికి బంతులేస్తూ భయపెట్టారు. పంతు ఒళ్లంతా గాయాలు చేశారు. ఆసీస్ పేసర్ల దెబ్బకు భారత్ ఫిజియో 2 సార్లు గ్రౌండ్ లోకి రావాల్సి వచ్చింది. స్టార్క్ వేసిన బౌన్సర్ కు పంతు భుజం వద్ద తగిలిన గాయం నల్లగా కమిలిపోయింది. ఇక బౌలర్ వేసిన బంతి థై ప్యాడ్స్ పైభాగాన తగలడంతో అక్కడ వాచిపోయింది. చివర్లో వికెట్ కాపాడే ప్రయత్నం చేసిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లను భయపెట్టారు. వాషింగ్టన్ సుందర్ సిరాజ్ లను సైతం ఆసీస్ బౌలర్లు శరీరాలకు బంతులు వేశారు. సిరాజ్ నైతే ఏకంగా దవడ పగలగొట్టారు. అయితే ఇన్ని పోరాటాలు చేసిన మనోళ్లు 300 స్కోర్ అయినా చేశారా అంటే లేదు. 185 పరుగులకే కుప్పకూలారు. ఇక రెండో రోజు టీమిండియా బౌలర్లే కాపాడాలి. ఇప్పటికే తొలి వికెట్ ను కోల్పోయింది ఆస్ట్రేలియా 9 పరుగులు చేసి.